పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నాథుని యందు సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల 2వ ఆదివారం నిర్జీవం నుండి జీవమునకు మనల్ని ఆహ్వానిస్తూ, మన హృదిలో దేవుని ఆత్మ సజీవంగా ఉన్నదా లేదా నిర్జీవంగా ఉన్నదా అని ఒక నిమిషం ఆగి మన హృదయ పరిస్థితిని గ్రహించుకోమని ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకనగా పరిసయ్యులను, సాదుకైలను, ధర్మశాస్త్ర బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి నలుగురికి దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ, అనుదినము దేవుని ఆరాధిస్తూ, దేవునికి బలులను సమర్పిస్తూ ఆధ్యాత్మిక గురువులుగా వారు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అట్టి వారిని ఈరోజు పునీత బాప్తిస్మ యోహాను గారు ఓ సర్పసంతానమా అని సువార్త పట్టణంలో సంబోధించారు. ఎందుకనగా ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా ఎప్పుడూ ఒక మాట పలుకుతూ ఉన్నారు. వీరు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలం పెదవులతో నన్ను ఆరాధించి పూజించుచున్నారు, కనుక వారి హృదయాలు నాకు దూరంగానున్నవి, వారి ఆరాధనలు వ్యర్థము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు వారి హృదయముల్లో ఉన్నటువంటి నిర్జీవమును గ్రహించి వారిని ఓ సర్పసంతానమని సంబోధిస్తూ, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మేము హెచ్చరించినది ఎవరు? మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులను చేయుడు అని వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. హృదయ పరివర్తన చెందమని వారిని పిలుస్తూ ఉన్నారు. ఎందుకనగా హెజెకియేలు ప్రవక్త ద్వారా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు, రాతి హృదిని తీసి మాంసము హృదయమును వసగుతాను అని. రాతి వలె నిర్జీవముగా ఉన్న పరిసయ్యుల, సాదుకుల హృదయాలను జీవముతో నిండి మాంసము హృది వలె మార్చడానికి, ప్రభు మార్గమును సిద్ధము చేయుడని, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని యోహాను గారు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయో వారి హృదయాలు చంచలముగాను, నిర్జీవముగాను, స్పందన లేకుండా దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దైవ కార్యాలకు కఠినంగా వారు స్పందిస్తూ ఉంటారు. అనగా దేవుని సన్నిధికి వెళతారు, దేవుని కార్యాల్లో పాల్పంచుకుంటారు, ప్రార్థనలు చేస్తారు, కానీ దేని వలన వారికి ప్రతిఫలము లభించదు. చెప్పాలి అంటే పూజలో పాల్గొంటారు, ప్రభుని ఆరాధించలేరు, వాక్యాన్ని ఆలకిస్తారు, కానీ దాన్ని వారు గ్రహించుకోలేరు. దేవుని సందేశం ఎరిగి ఉంటారు, కానీ ఆ యొక్క వాక్య ప్రకారము జీవనాన్ని కొనసాగించలేరు. అట్టి వారందరిలో దేవుని ఆత్మ నిర్జీవంగా ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, మన సర్వేశ్వరుడు రాతి నుండి అబ్రహామునకు సంతానము వసు సమర్థత కలిగిన దేవుడు అని ఈరోజు సువార్త పట్టణంలో వింటూ ఉన్నాం. అదే రాతి వలె నిర్జీవంగా ఉన్న హృదయాలను మృదువుగాను, స్పందనగాను, జీవముతో వారు నింపగలరు. కనుక మన ఒక నిమిషం ఆగి ఆలోచన చెయ్యాలి. నా హృదయంలో దేవుని ఆత్మ జీవముతోనున్నదా, నిర్జీవంగానున్నదా అని. నిర్జీవంగానున్నట్లయితే ప్రభువు నిర్జీవము నుండి జీవమును దయచేయడానికి ఆయన మన కోసమై రాబోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి మనము చేయవలసిన పని ఏమిటి అంటే, విశ్వాసముతో వారి కొరకు మార్గమును సిద్ధపరచి నిరీక్షణతో ఆయన త్రోవను తీర్చిదిద్దుతూ ఉండాలి. అనుదినము హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాప హృదయముతో దేవుని శరణను చేరుకోవాలి. ఆ విధముగా ఎవరైతే గనక తమలో ఉన్నటువంటి సమస్తమును త్యజించి, కోపమును విడిచి, ద్వేషమును విడిచి దేవుని కోసం ఎదురు చూస్తారో అట్టి వారందరిలోనికి దేవుడు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకనగా బెత్లెహేములో క్రీస్తు జనమునకు ఎవరూ కూడా వారికి ద్వారము తెరవలేదు. తెరిసినప్పటికీ తావు లేదు అని తిరస్కరించారు దేవుని బిడ్డలారా.
మన జీవితాలు బెత్లెహేములో జనవాసులలాగా కాకుండా ఉండాలి అంటే ప్రభు రాకడకు మన యొక్క హృదయాలను సిద్ధపరచి హృదయ ద్వారమును తెరిచి నిరీక్షిస్తూ ఉండాలి. అప్పుడు మన హృదయ రాతితో కూడినదా నిర్జీవంగా ఉన్నదా ఎలా ఉన్నా సరే ఆ ప్రభువు సమర్థత కలిగిన వాడు, శూన్యము నుంచి సమస్తము సృజించిన వాడు, నిర్జీవము నుండి జీవము తెచ్చినవాడు. మన జీవితాలలో జీవమును సమృద్ధిగా ఆయన వసుకుతూ ఉంటారు. అట్టి జీవను పొందుకోవాలి అంటే మనము దేవుని మార్గమునకు సిద్ధపడుతూ దేవుని రాకకు మనం ఎదురు చూస్తూ నిరీక్షణ జీవితాన్ని గడపాలి. నిరీక్షణ జీవితములు దేవుని రాజ్యములు సమస్త జీవరాశులు కూడా సమాధానముతో జీవిస్తాయని ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, అట్టి సమాధానము దైవ రాజ్యములో తప్ప ఇంక ఎక్కడా కూడా దొరకదు. కాబట్టి అటువంటి సమాధానముతో శాంతితో మనమును మన కుటుంబాలు నింపబడాలి అని దేవునికి అనుదినము ప్రార్థన చేస్తూ ఉట్టి మాటలతో కాకుండా మనము హృదయ భారము కలిగి ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.